హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. రీనా గారు, ఒక పెళ్ళైన పర్సన్ ని ఇష్టపడింది, అప్పటికి తెలియదు ఈమెకి. ఆయన ఎత్తు కొడుకున్నాడు, ఆ కొడుకుని ఇష్టపడింది. ఇప్పుడు అర్థం కాంది ఏంటంటే, ఆయనకు పెళ్ళై పిల్లలు ఉన్నప్పుడు నాతో ఎందుకు అంత మంచిగా మాట్లాడాల్సి వచ్చింది? సో సరే, ఒక తండ్రి ప్లేస్ లోనే ఆయన లైక్ ఎట్లా నన్ను అట్లా చూసుకొని నాతో మంచిగా మాట్లాడొచ్చు అనుకోవచ్చు. బట్ తండ్రి ప్లేస్ లో ఎక్కడికి వెళ్తున్నావమ్మా, ఏం చేస్తున్నావమ్మా అని మాట్లాడతాం. బట్ ప్రేమగా బుజ్జి ఏం చేస్తున్నావు, తిన్నావా, ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని వీడియో కాల్స్ రోజుకి 4-5 సార్లు చేసుకోవడము. సో ఒక రోజులో ఒక ఫ్రెండ్స్ అయితే ఎన్నిసార్లు ఏం చేస్తున్నావురా, తిన్నావా, మనకు గ్యాప్ దొరికినప్పుడల్లా ఎట్లా మాట్లాడుకుంటున్నామో అట్లా మాట్లాడతాను. అంటే ఆ మాటల్లో మనకు అట్లా అర్థమవుతుంది. అసలు ఏంటి దాన్ని ఏమనుకోవాలి అసలు? రైట్, ఇక్కడ 2 ways చూడొచ్చు మౌనిక. తను మేబీ ఎర్లీ మ్యారేజ్ అయి ఉండొచ్చు. ఓకే, ఎర్లీ మ్యారేజ్ లో కొంతమందికి ఏంటి, వాళ్ళ కాలేజ్ డేస్ కానీ, ఫ్రెండ్షిప్ డేస్ కానీ, గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ జనరేషన్, ఇవన్నీ మిస్ అయిన ఒక ఫీలింగ్ ఉండొచ్చేమో. సో ఆ మిస్సింగ్ ని ఫీల్ అవ్వడానికి ఈవిడతో మాట్లాడినప్పుడు మనకి ఏమనిపించిందంటే, లైక్ తప్పుగా మాట్లాడడం కానీ, రొమాన్స్ గా మాట్లాడడం కానీ, పెళ్లి ప్రేమ అనే టాపిక్ లేకుండా సమ్ కేర్ అంతే. మనం చూసినటువంటి ఈ యొక్క టాపిక్ లో జస్ట్ కేర్ చూపించాడు అంతే, యాజ్ అ ఫ్రెండ్ అనుకో. లేదంటే అటువైపు నుంచి చూస్తే తినంత కొడుకున్నాడంటే కూతురు కూడా మహా అయితే 2-2 years అటు ఇటుగా ఉండేది, ఒక కూతురుగానో లేదా ఒక ఫ్రెండ్ గానో చూసుకొని అంతవరకే, అత్తిపోలేదు ఆయన. ఎప్పుడైతే ఈ పిల్ల ఐ లవ్ యూ చెప్పిందో, మరి ఎందుకు భయపడ్డాడో తెలియదు, దాన్ని ఎందుకు అవాయిడ్ చేశాడో తెలియదు. ఆ విషయాన్ని చెప్పుకోవాల్సిన ఆ టైంలో పక్కకి వెళ్ళిపోయాడు. మరి ఈ టైంలో ఎందుకు అనుకున్నాడు, మరి ఆ టైంలోనే ఈ మెసేజ్లు ఎందుకు అనుకుంటే పోయేది. ఆలోచించుదాం ఈ పిల్ల గురించి అని పక్కన పెట్టేశాడా? లేదు, లైక్ వాళ్ళ ఇంట్లో ఎవరైనా భార్య గాని కొడుకు గాని చూసి ఇది తప్పు అని అక్కడ సైడ్ నుంచి మందలి ఉండొచ్చు. ఒకవేళ ఆయనకు ఉండొచ్చు. ఆయనకి మేబీ నాకు ఏమనిపిస్తుంది అంటే, ఒక సరే ఫ్రెండ్ అయ్యే ఉండొచ్చు, మోర్ దెన్ ఫ్రెండ్ గా తీసుకొని ఉండొచ్చు. ఈ పిల్లకి పెళ్లి కాలేదు. బట్ ఏ పర్సన్ అయినా అంత ఈజీగా నేను నా కూతురు అనుకునే జనరేషన్ అయితే ఇది కాదండి. అన్నిసార్లు చేయడము ఎందుకండి? ఒక ఫాదర్ కి అంత టైం ఇక్కడ ఉంది. నేనేమంటున్నా, సో కేర్ తీసుకోవడంలో తప్పులేదే. ఇప్పుడు తను వేరే ఊరు నుంచి వచ్చింది, సో తనకు నచ్చింది కాబట్టి ఆ యొక్క వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉంది. సో ఈవిడ దానికి మించి ఎక్కువ మాట్లాడలేదు, ఆయన కూడా ఎక్కువ మించి మాట్లాడలేదు, లేదంటే అక్కడికి అయిపోయేదేమో. సో కేర్ తీసుకోవడం అనే దానిలో తప్పు లేదు. కానీ ఇటువైపు తిని చేసిన తప్పు ఏంటంటే, ఆ కేర్ ని అపార్థం చేసుకోవడం తప్పు చేసింది. సో దాని ప్రేమ అనుకుంది, వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేసరికి ఇదేంద్ర బాబు ఇట్లా చెప్పేసింది అని అనుకోవచ్చు. లేదా ఏంటి నేను ఇప్పటి వరకు నేను తప్పు చేసేనా అని ఆయన ఫీల్ అవ్వండొచ్చు. ఏదో జరిగింది సంథింగ్. సో ఇవన్నీ క్లియర్ గా రావాలంటే పక్కన పెడితే, ఈ పిల్ల తప్పు చేసింది, ఈ పిల్లంత కూతురుంది, రైట్. ఈ పిల్ల అపార్థం చేసుకున్నప్పుడు ఒక తండ్రి ప్లేస్ లో ఆయన ఎందుకు నిల్చొని ఇది కరెక్ట్ కాదమ్మా, నిన్ను నా కూతురులా చూసుకున్నా, నాకు కూతురు లేదు, నువ్వు కనిపించి నువ్వు మంచిగా నీ బిహేవియర్ నాకు నచ్చి నేను అట్లా కేర్ తీసుకున్నానమ్మా అని ఎందుకు చెప్పలేకపోయా? అది పాయింటే కదా, నేను అదే అడుగుతున్నాను. అప్పుడు ఎందుకు అవాయిడ్ చేశాడు? సరే ఓకే, అవాయిడ్ చేశాడు. మరి స్టార్టింగ్ లోనైనా కూడా ఆయన చెప్పాలి. ఇప్పుడు ఆడపిల్లల గురించి మనం చూడట్లేమా ఏంది? అంత మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ చెప్పుకోవాలి. డిస్కషన్ లో అవుతుంది కదా మౌనిక, ఈవిడ ప్రేమ చెప్పలేదు, ఆయన ప్రేమ చెప్పలేదు. అది కాదు, దానిలో ప్రేమను చూడకూడదమ్మా. నేను నా పిల్లల్ని ఇట్లా చూసుకునేదాన్ని, నా పిల్లలు ఇట్లా ఉన్నారు, నా పిల్లలు కూడా ఇట్లుంది, నాకు ఇట్లా వైఫ్ ఉంది, నాకు పెళ్ళైందమ్మా. మీరు ఇప్పుడు ఇవి అడగొచ్చు, మీరు ఎక్కడండి ఏంటండి అని. సో పలానా ప్లేస్ అమ్మా నాది, నాకు ఇట్లా సో ఆయన సార్ మనం చెప్పుకుంటాం. మనల్ని ఎవరిని అడిగితే మనం ఆబ్వియస్ గా చెప్తాం. ఆ మాటలు రాలేదేమో అసలు అప్పటి వరకు. అదేంది, డైరెక్ట్ ఏం మాట్లాడుకోకుండానే నెంబరించుకుంటారా? అదే కదా, ఆ పిల్లని అడుగు. నన్ను ఏం మాట్లాడకుండానే నెంబరిస్తావా ఆయనకి? అంటే అక్కడ ఎక్కడ ఏంటి అని అడిగావా ఆయన్ని? అడిగినా ఫస్ట్, మీరు ఎక్కడ ఉంటారంటే నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటా, అదొకటి, అంతకు మించి ఇంకేం నేను అడగలేదు. ఓకే అనేసి ఇంకా మామూలుగా ఆ రోజు నాతోనే ఉండే తను ఈవెంట్ లో. ఆ ఈవెంట్ లో ఎట్లున్నాడు నీతో? అంటే కంప్లీట్ నీతోటే ఉన్నాడా? నీతో వచ్చి తినడము, నీతో పక్కన నిల్చోవడము? నాతోనే ఉండే. ఓకే, సో ఇవన్నీ కాదు కానీ మౌనిక, ప్రసాద్ అనే వ్యక్తికి కాల్ చేస్తే గానీ నీ డౌట్స్ అన్ని క్లియర్ గా నీకు ఒక క్లారిటీ రాదు. ఎందుకంటే ఇక్కడ నాకు కనిపించేది అపార్థమే. ఇప్పుడు ఏ అమ్మాయి అయినా కేర్ తీసుకునే దానిలోకి నువ్వు లవ్ ఎందుకు చూసినావు? అసలు ఆ అబ్బాయిలో లవ్ ఎందుకు పుట్టింది? అసలు నీకు ఆ కేరే సరిపోతుందా నీకు? సో నీ మెంటాలిటీ ఏంటంటే, ఒక
చిన్న స్థాయి నుంచి కుటుంబం నుంచి వచ్చావు కాబట్టి అటువైపు ఏ వ్యక్తి ఉన్నా నువ్వు తీసుకోగలన ఆ కెపాసిటీలో ఉన్నావు ఆ టైంలో. సో ఆ వ్యక్తి ఏంటి ఎలా అని నువ్వు అబ్జర్వ్ చేసుకోలేకపోయావు కాబట్టి సో అదే ప్రేమ అనుకుని నువ్వు ఫిక్స్ అయిపోయావు. సో అటువైపు నుంచి ఎట్లా ఉందో తెలియదు కదా మనకి. ఒకసారి ఆయన కాల్ చేసి చూద్దాం ఏంటి మరి ఇక్కడ వరకు వెళ్ళింది, మరి బాను మరి మీ అబ్బాయేనా కాదా, అసలు ఏంటి వివరాలు ఏంటో కనుక్కొని చూద్దాం. ఓకే మేడం. నెంబర్ చెప్పు. 81. ఆయనకి ఈ నెంబర్ కూడా తెలుసా, కట్ చేస్తున్నాడు. మళ్ళీ ఒకసారి చేద్దామా, లిఫ్ట్ చేయలేదు తను. ఓకే, ఒకసారి ఆ భానుతో కూడా మాట్లాడి చూద్దాం అసలు ఆయన ఏమనుకుంటున్నాడు ఆయన మాటలను బట్టి. సో ఈ భానుకి ఇప్పటి వరకు ఈ మ్యాటర్ తెలియదు. సో ఆయన లైక్ ఆయన మాటలను బట్టి తెలిసిద్ది కదా ఇలాంటి పర్సన్ ఏంటని. ఒకసారి భాను కాల్ చేసి నువ్వే ఈ విషయం చెప్పు, తర్వాత మేము ఎట్లా సంజాయిద్దామో చూద్దాం. చెప్పు నెంబర్. భాను ఇది పరిస్థితి అని నువ్వే చెప్పు. 9520. మాట్లాడు. హలో హలో భాను, నేను శివానిని. ఎక్కడున్నావు? వినిపిస్తుందా? దగ్గర పెట్టుకోలేదంటే కొంచెం గట్టిగా మాట్లాడండి. బయట ఉన్నా. లేలే, పక్కన వేరే వాళ్ళు. ఏం చేయట్లే, నీకు ఒక విషయం చెప్పాలి. మీ డాడీ గురించి ఒకటి చెప్పాలి. హలో, హాయ్ అండి భాను. తను ఒక టీవీ షోకి వచ్చిందండి. అంటే లైక్ ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందంట. సో అంతకంటే ముందు తనకి జరిగినటువంటి ఒక పాస్ట్ స్టోరీ అయితే ఏదైతే ఉందో అది మీతో షేర్ చేసుకోలేకపోతుంది. సో ఎలా అనేసి మా దగ్గరకు వచ్చింది. ఓకేనా, మీతో మాట్లాడొచ్చా? అంటే కాస్త మీ మనసుని కాస్త శాంతిగా ఉంచుకోండి కొంతసేపు. భయపడం కాదు, కొద్దిగా తొందరపాటుగా ఏం మాట్లాడొద్దు ఆ మాట విన్న తర్వాత అని అంటున్నా. అందుకే చెప్తున్నాను సార్, కొద్దిగా మాట్లాడుకోండి. మాట్లాడుకున్న తర్వాత మేము మాట్లాడతాం. శాంతిగా. ఆవిడ టీవీ షోలో ఉందని చెప్తాను కూడా ముందు నాకు ఈ ఫోను. నేను ఆవిడతో మాట్లాడినాక మీతో మాట్లాడితే ఏందయ్యా, మేము మాట్లాడుతున్నాం కదా. మాట్లాడు. హలో, నేను ఇక్కడ టీవీ షోకి వచ్చిన, ఒకసారి వాళ్ళతో మాట్లాడు. హలో హలో మిస్టర్ భాను, ఎందుకంత సైకో అవుతున్నాడు? హలో భాను గారు. సో శివాని మీరు లవ్ లో ఉన్నారు రైట్? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు కరెక్టేనా? రైట్. సో ఎవరికైనా లైఫ్ లో కొద్దిగా పాస్ట్ ఉంటది. సో ఆ పాస్ట్ ని ఏం చేయలేం. సో ఆ పాస్ట్ గురించి మీకు చెప్పలేక ఎలా చెప్పాలో తెలియక మమ్మల్ని అప్రోచ్ అయ్యింది శివాని. సో అందుకోసమని అంటున్నా, కాస్త మనసుని శాంతపరుచుకుంటే ఆ విషయం మనం చక్కగా మాట్లాడుకుందాం. సరే, ఎట్లా తీసుకుంటారో తనకు తెలియదు కదా. ప్రేమించే ఒక వ్యక్తి అవతల వ్యక్తి ఎలా తీసుకుంటాడో తెలియని ఒక అమాయకంగా కన్ఫ్యూజన్ లో ఉంది ఇప్పుడు శివాని. ఏంటండి? అదే ఆవిడ నోట్లో నుంచి చెప్పమంటే పాపం భయపడుతుంది అక్కడ శివాని. శాంతిగా వింటారు కదా మరి. అబ్బా, ఇంత మంచి బాయ్ ఫ్రెండ్ ఉన్నాక ఇట్లా ఎందుకు దాచావు ఇన్ని రోజులు? నాకు అర్థం కాదు. ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు. ఇది అంతే చాలా సింపుల్ అన్నట్టు మాట్లాడతాడు, కానీ మాట్లాడు. ఎట్లా తీసుకుంటాడు నేను చూస్తా. సరే, నేను చెప్పేది నువ్వు. హలో, పిచ్చి పిచ్చిగా మాట్లాడక అబ్బాయి. నువ్వు ఆ అమ్మాయి చెప్పేది వినాసలు. నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏందేమన్నా తప్పు చేసావా? మరి పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు ఏంటి? ఏదో చదువుకోని లెక్క సిగ్గుందా అదుందా, ఇదేనా నీది పద్ధతి? సరిగ్గా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు తెలియకుండా మాట్లాడుతున్నావు ఎందుకు? ఒక ఆడపిల్ల ఫోన్ చేసినప్పుడు ఎట్లా మాట్లాడుతావు తెలీదా? ఏం చేసేది? ఏంది భాను ఇప్పుడు ఇట్లా ఏంటి ఇంత వైలెంట్ గా ఉన్నాడమ్మా? నిజంగా
ఎట్లా లవ్ చేసినావు నువ్వు ఇట్లాంటి వైలెంట్ ఆ అమ్మాయి ఏదో చెప్పలేకపోతుంది, సరేనండి చెప్పండి ఏం చెప్పావు, అసలు ఎందుకు వెళ్ళావు, ఏం దాస్తావని మాట్లాడతావు కానీ నీకు సిగ్గుందా, నువ్వు ఎందుకు వెళ్ళావు, అది కూడా టీవీ షోలో ఏంది అది ఏంటో చెప్పే కాల్ భరించలేకపోతున్నాను. నువ్వు దేనికి పోయిన అవసరం చెప్పు అడిగి. ఎట్లా పడిస్తున్నారో గానీ ఇట్లాంటి ఆడపిల్లలు పాపం. ఈ పిల్లని చూస్తుంటేనే చాలా అమాయకంగా ఉంది. వాడేమో వైలెంట్. నువ్వు దొరికావని నేను చంపేస్తాను. నువ్వు ఏంటో చెప్పు నాకు ఫస్ట్. కోపం తెప్పించి మాకు ఎంతో సేఫ్ వస్తాను అవసరమా? ఇలాంటి వాడితోనా మనం ఆ విషయం చెప్పేది ఆ పిల్ల గురించి? అది అందుకోసం భయపడినట్టుంది నాకు తెలిసి. ఈడేమో పెద్ద లైట్ తీసుకుంటా మొత్తం ఒక మెగాస్టార్ చిరంజీవి పెద్ద రజనీకాంత్ లెక్క ఫీల్ అయిపోయి ఆ చెప్పు ఏంది చంపుతా నేను పీకుతా చెప్పు అంటున్నాడు. వినరాదా చెప్పేది సరిగ్గా. నువ్వు విన్న తర్వాత ఏదో మాట్లాడాలి గానీ వినకముందే నువ్వు ఏడునో చెప్పు చంపుతా చెప్పు, ఎందుకు చెప్పమంటున్నాడు కదా చెప్పు. అదే అదే అర్థమవుతుంది అయ్యా. కమల్ హాసన్ మరో కమల్ హాసన్ దొరికి నీ మాటలు వింటుంటేనే తెలుస్తుంది కానీ చెప్పు ఆ స్టోరీ ఎందుకు